ఎడారిలో సెలయేర్లు. మే 28. నీవు నన్ను ఆశీర్వదించితే గాని నిన్ను పోనీయనెను. అందుకైన అక్కడ అతనిని ఆశీర్వదించెను. ఆదికాండము 32, 26, 29. కుస్తీ పట్ల వలన యాకోబుకి ఆశీర్వాదం. విజయం దొరకలేదు గాని వదలకుండా పట్టుకొని వేలాడినందువలన దొరికాయి. అతని తొడ ఎముక పట్టు తప్పింది. అతనింకా పోరాడలేడు, కానీ తన పట్టు మాత్రం వదల్లేదు. పోరాడడానికి శక్తి లేకపోయినా తనతో పోరాడుతున్న ఆ వ్యక్తి మెడ చుట్టూ చేతులు విరేసి వేలాడబడ్డాడు. తనకి అతడు లొంగేదాకా వదల్లేదు. మనం కూడా పెనుగులాడటం మాని మన ఇష్టాన్ని మరచి మన చేతుల్ని తండ్రి మెడ చుట్టూ వేసి అంటిపెట్టుకునే విశ్వాసంతో వేలాడితే గాని మన ప్రార్థనల్లో కూడా విజయం దొరకదు. సర్వశక్తిమంతుడైన దేవుని చేతుల్లో నుండి ఆశీర్వాదాలను గుంజుకోవడానికి మన బలం ఏపాటిది? బలవంతంగా దేవుని నుండి దీవెనలు లాక్కోగలమా? మన ఇష్టానుసారమైన తీవ్ర ప్రార్థనలు దేవుణ్ణి కదిలించలేవు. ఆయన్ని అంటిపెట్టుకుని వేలాడే విశ్వాసమే విజయాలను స్వాధించే విశ్వాసం. మనం కోరుకున్న దాని గురించి ఒత్తిడి చేసి ప్రార్థించటం వల్ల ప్రయోజనం లేదు. నమ్రతగా, తగ్గింపు స్వభావంతో దేవా, నా ఇష్టం కాదు నీ ఇష్టం అన్నప్పుడే మనలోని అహం లేక స్వలాభిపేక్ష చనిపోయినప్పుడే దేవుని సముఖంలో మన అభ్యర్థనకి ఏమన్నా విలువ ఉంటుంది. కుస్తీ పట్ల వల్ల కాదు, పట్టుకొని వేలాడితేనే మనకు దీవెనలు దక్కుతాయి. మనకి కావాల్సిన విషయం గురించి బంకలాగా పట్టుకొని అదే పనిగా దేవుణ్ణి అడగటం మంచి పని కాదని చెప్తూ ఒక భక్తుడు తన ప్రార్థన అనుభవాన్ని ఇలా చెప్పాడు. మా అబ్బాయికి ఓసారి చాలా జబ్బు చేసింది. డాక్టర్లు పరీక్ష చేసి పెదవి విరిచారు. నాలో ఉన్న ప్రార్థనా శక్తి అంతటినీ ఉపయోగించి వాడి గురించి ప్రార్థించాను. చాలా వారాలు ఇలా గడిచాయి. రోజు రోజుకి కుర్రవాడి స్థితి దిగజారిపోతూ ఉంది. వాడు ఇలా మంచం మీద పడి ఉండగా ఒకరోజు అక్కడే నిలబడి వాడి వంక తదేకంగా చూశాను. ఇలానే సాగితే ఇంకెంతో కాలం బ్రతకడు. వెంటనే మోకరించి దేవునితో చెప్పాను, దేవా, నా కొడుకు కోసం ఎంతో సమయం ప్రార్థనలో గడిపాను. లాభం కనిపించటం లేదు. ఇక వాడిని నీ చిత్తానికి వదిలేసే సమయం వచ్చింది. ఇక నా ప్రార్థనలలో ఇతరుల అవసరాలను నీ ముందు ఉంచటం మొదలు పెడతాను. ఈ పిల్లవాడిని తీసుకోవటం నీకు ఇష్టమైతే అలానే చెయ్యి. నన్ను నేను పూర్తిగా నీ వశం చేసుకుంటున్నాను. నా భార్యను పిలిచాను. నేను చేసిన పనిని ఆమెకు చెప్పాను. ఆమె కన్నీళ్లు పెట్టుకుంది, కానీ పిల్లవాడిని దేవుని చేతులకు అప్పగించింది. 2 రోజుల తర్వాత ఒక దైవజనుడు మమ్మల్ని చూడటానికి వచ్చాడు. మా పిల్లవాడిని గురించి ఆయన చాలా శ్రద్ధతో ప్రార్థిస్తున్నాడు. ఆయన ఇలా అన్నాడు, మీ అబ్బాయి బ్రతుకుతాడన్న విశ్వాసాన్ని దేవుడు ఈ మధ్య నాకు ఇచ్చాడు. మీకు విశ్వాసం ఉందా? నేనన్నాను, నేనైతే వాడిని దేవుడి చేతులకు అప్పగించేశాను, కానీ మరోసారి వెళ్ళి ఆయనకి మొరపెడతాను. అలానే చేశాను. ఆ ప్రార్థనలోనే నాలో విశ్వాసం చిగిరేసింది మా అబ్బాయి బ్రతుకుతాడని. ఆ రోజు నుండి వాడు బాగుపడసాగాడు. నేను పట్టు వదలకుండా దేవుణ్ణి అడుగుతూ ఉండడం వల్లే దేవుడి నుండి జవాబు రాలేదు. నేను అలాగ మొండిగా ప్రార్థిస్తూ ఆయన చిత్తానికి నన్ను నేను లోబరుచుకోకుండా ఉన్నట్టయితే మా అబ్బాయి ఈరోజు బ్రతికి ఉండేవాడో లేదో అనుమానమే. దేవుని పిల్లలారా, మీ ప్రార్థనలకి జవాబు రావాలంటే మన తండ్రి అబ్రహాముని అనుసరించి ప్రవర్తించాలి. ఎంత త్యాగానికైనా వెనుదీయనంతగా ఆయన ఇష్టానికి మనం లోబడగలగాలి. రోమా 4:12 చూడండి. ఆమేన్.